నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో బాల్య వివాహాలు, శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి డిబివి స్వామి. విస్తారంగా ఉన్న భూములను వినియోగంలోకి తెస్తామని వెల్లడి. నాడు స్కిల్ కేసులో చంద్రబాబును ఇరికించడం కక్ష సాధింపు చర్యనన్న వర్లరామయ్య. 53 రోజుల పాటు జైల్లో పెట్టి చంద్రబాబు జీవితకాలాన్ని దొంగిలించారని విమర్శ. తిరుమల లడ్డు వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేషంతుగా క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్. పదవుల కోసం ఆస్తులు కూడబెట్టుకున్న మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఆవరణ ప్రకాశం భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు, శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విస్తారంగా ఉన్న భూములను వినియోగంలోకి తెస్తామని చెప్పుకొచ్చారు. ప్రాంతాల నుంచి ఏర్పడినటువంటి ఈ జిల్లాలో ప్రకాశింపజేయాలన్నటువంటి గత 57 సంవత్సరాలుగా జరిగిన కృషి ఈ రోజు ఈ స్థితి అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా ముఖ చిత్రం, భవిష్యత్తును కూడా ఒక్కసారి ఆవిష్కరింపజేసేందుకు కలెక్టర్ రాజాబాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలి అనేటువంటి నిర్ణయంతో తీసుకున్నటువంటి అమరావతి ఎకనామిక్ జోన్ లో కూడా మనం ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ గా చేయాలనేటువంటిది పూర్వోదయ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించి ఈ ప్రాంతం మంచి రైతులకి, అదేవిధంగా పారిశ్రామికంగా అన్ని విషయాల్లో ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే మంచి గొప్ప గొప్ప కవులు, కళాకారులు, అదేవిధంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప విద్యావంతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎక్కడా వెనుకబాటుతనం కాకుండా ఇది అభివృద్ధిలో తోడ్పాటు అందించిన విషయం కూడా మనందరం ఒకసారి తీసుకోవాలి. ఆ రోజు అభివృద్ధి కోసం వెనుకబడి ప్రాంతం ఈ మధ్యకాలంలో 2 సార్లు పునర్విభజన జరగడం, ఏది ఏమైనప్పుడు కూడా ఎక్కువ విస్తారంగా ఉన్నటువంటి తీర ప్రాంతం అనేది ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఉంది. దీనిలో పర్టికులర్ గా రామాయపట్నం అనేటువంటి పోర్టు, అది మొదటి నుంచి కూడా ఆ రోజు విభజన చేసినప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారు కలపాలన్నారు. ఆ పోర్ట్ అనేది మన యొక్క జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది కాబట్టి రామాయపట్నం కూడా తిరిగి మనకు కేటాయించారు. పంతులు గారు మనందరికీ తెలుసు, స్వాతంత్ర సమర యోధులతో కలిపి వారు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి తెలుగు ప్రజల యొక్క కీర్తిని పతాక స్థాయిలో చేసేటువంటి ఒక ఘట్టంలో ఆయన ముందుండి నడిపించారు. సైమన్ కమిషన్ వస్తున్నప్పుడు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా నినాదాలు జరుగుతూ కొంతమందికి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు, కొంతమందిని జైల్లో పెట్టారు. సైమన్ కమిషన్ ని ఫోర్స్ఫుల్ గా భారతదేశంలో ఆ రికమెండేషన్స్ కి స్టడీకి పంపిస్తే భారతీయులందరూ కూడా వ్యతిరేకించారు. చాలా పెద్ద అగ్రెషన్ దాని మీద జరిగింది. సైమన్ గో బ్యాక్ అనే దాని మీద ఆ ఏదైతే గన్ ఏదైతే ఉందో, ఆ తుపాకీ ఏదైతే ఉందో తన గుండె మీద పెట్టుకుని కాల్స్తే నన్ను కాల్చు అని చెప్పేసి ఎదిరిల్లినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు. అప్పటికి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒకసారి ఒక ట్రిగర్ నొక్కితే ఈ రోజు మనం అమరవీరుల కింద ఆయన ఉండిపోయే పరిస్థితి. కానీ అది నొక్కడానికి కూడా ధైర్యం చాలనంత ఇతర ధైర్యాన్ని చూసి అతను వెనక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దృశ్యం మనకి ఒక
ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆత్మస్థైర్యము, ఆత్మగౌరవం అనేది సావు కన్నా బెటర్ అని చెప్పేసి ఆ రోజు ముందు నుండి ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జీవితంలోని 53 విలువైన రోజులను జగన్ ప్రభుత్వం దొంగిలించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుపై కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కేసు బనాయించారని, ఇందుకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రాన్ని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులు పాలించారని, అప్పుడు ప్రభుత్వాల మధ్య అభివృద్ధి, ప్రజాసేవలో మాత్రమే పోటీ ఉండేదని గుర్తు చేశారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లోకి కక్ష, ద్వేషం, ఫ్యాక్షనిజం వచ్చాయని ఆరోపించారు. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమి లేదు, నా ప్రమేయం లేదు. సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా, ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా. రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల లడ్డుపై ఆధారరహిత ఆరోపణలు అన్ని అసత్యమని సిబిఐ రిపోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇంకా కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు నెల్లూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరామని తెలిపారు. రాష్ట్రంలో అటవిక పాలన రాజ్యమేలుతుందని మండిపడ్డారు. రాజ్యాంగపరమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం లేకుండా ఆటవిక పాలన రాజ్యమేలేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక సున్నితమైనటువంటి అంశం, కోట్లాది మంది భక్తులు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి దేశ విదేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా ప్రాభవం కలిగినటువంటి, అత్యంత పవిత్రత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం, వీటి మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఈరోజు రాష్ట్రం ఒక పక్క తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితులు. ఒక రాజ్యాంగ స్థానంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కనీసం నిజానిజాలు తెలుసుకొని, వాస్తవాలని తెప్పించుకొని, వాటన్నిటిని పరిశీలించిన మీదట దాన్ని సంబంధించి నిర్ధారిస్తూ ఏదైనా మాట్లాడాలి. అనేక సందర్భాలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం, గోప్యత పాటిస్తామని చెప్పి వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఏది పట్టించుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో
నిరాధారమైనటువంటి ఆరోపణలు వేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం జరిగింది. దానికి ఈరోజు సుప్రీంకోర్టు మందలించడం, ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం విధులు నిర్వహించేటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే ఇది పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి గ్రహించి సిబిఐ విచారణని ఆదేశించి ఆ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారో దానిలో సిబిఐని కూడా వేసి వాళ్ళను కూడా కలిపి సిబిఐ అధికారులను వాళ్ళ పర్యవేక్షణలోనే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు నిర్ధారించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు సీట్ వచ్చిన తర్వాత 2 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDDB, NDRIకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, అదేవిధంగా దానికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉంది, పిగ్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, దాని మీదట వాళ్ళు ఆ ప్రయోగశాలలకు పంపించి పరీక్షిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. వాటిల్లో గొడ్డు కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ ఏది లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు టీటీపీ మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద, గత ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి నిందారోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలను తేలిసిన తర్వాత మీరు అబద్ధాలు మాట్లాడారు, భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీశారు, వాళ్ళ దృష్టి మరల్చడానికి ఈరోజు మా మీద దాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది ఈరోజు మీరు ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడి మీద, కార్యకర్త మీద ఉంది. ఈరోజు మేము మాట్లాడడం కాదు, సాధారణ భక్తులే మాట్లాడుతున్నారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు, ఎంతమంది మనోభావాలను ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల వల్ల గాయపడ్డాయి. మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండి కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాడిని కొనసాగిస్తా, దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు వేస్తా, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా, ఇంకా మీ దాడి కొనసాగిస్తా, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు ఇంత నిరాధారంగా, మీకు ఏమి హక్కు ఉంటే, ఏమి అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు? కాబట్టి ఏమి తప్పు చేయకపోయినా, వాళ్ళని ఎక్కడా ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా, వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా, మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపులో మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా? కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు, కాబట్టి మేమే చిత్రీకరిస్తామన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సీలు కడితే, ఆ ఫ్లెక్సీల వద్ద గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటారు, తీగిపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు, సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగిల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా? ఏర్పడ్డాయా? అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.